శభాష్ పవన్ కళ్యాణ్, జై హో పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే అయ్యి, డిప్యూటీ సీఎం అయ్యి, ఏ మంత్రి చేయలేని పనులు చేస్తున్నావు. ఏందయ్యా స్వామి, ప్రజల పట్ల నీ నిబద్ధత, ప్రేమ ఎందుకయ్యా? ఏ జన్మలో నీకు నువ్వు ఇంత ఒక కారణ జన్ముడై ప్రజల పట్ల నీ ప్రేమ చూపిస్తున్నావు? నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పుణ్యం ఈనాటికి ఈ 2020 ఎన్నికలకు ఫలితం దక్కిందని నేను భావిస్తున్నాను. నువ్వు జనవాణి కార్యక్రమం పెడితే వైసీపీ నాయకులు అందరూ, తెలుగు గమనించండి, వైసీపీ నాయకులందరూ అడ్డుకుని నీ యొక్క జనవాణి కార్యక్రమం కాకూడదని నిబద్ధత విఘ్నాలు కలిగించాలని విశాఖపట్నం చేశారు. కానీ ప్రజలకు నీ మీదున్న ప్రేమ వర్ణనానైతే, ఎందుకంటే నిన్న ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని తెలిసి కూడా ప్రజలు నీ మీద నమ్మకంతో తరలి వచ్చి నీ ఆఫీస్ దగ్గర, మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర వచ్చి ఎదురు చూస్తున్నారంటే, ఆహా, నిజంగానండి. ఎక్కడెక్కడ వాళ్ళందరూ, మీరు పవన్ కళ్యాణ్ గారని నమ్మకం మీద వచ్చారు, మీరు డిప్యూటీ సీఎం మంత్రి అని కాదండి. ఆ యొక్క నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా ఆ యొక్క ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుని వాళ్ళ ప్రాబ్లం తెలుసుకొని వెంటనే వాళ్ళకి సంబంధించిన అధికారులు ఫోన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేశారే, సెల్యూట్. జై హో పవన్ కళ్యాణ్. చూడండి తెలుగుదారా, వీరి తల్లి, వీరి పాప మిస్సింగ్ అయ్యింది. మిస్సింగ్ కేసు కింద ఎఫ్ఐఆర్ కూడా నోట్ చేశారు. ఎవరు పట్టించుకోలేదు, మన వైసీపీ నాయకులు ఎవరు పట్టించుకోలేదు. ఆవిడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చింది. వారు వెంటనే ఫోన్ చేసి ఆ యొక్క సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మాట్లాడి, అథారిటీగా మాట్లాడలేదండి, సార్ సార్ అని మాట్లాడి, ఇలాగ మా కేకే గారు వస్తారు, మీరు చూడండి అని చెప్పారు. అమ్మాయి పని అట్లా ప్రతి ఒక్కరి దగ్గర అర్జీ తీసుకోవడం, ఆ సంబంధ అధికారులు ఫోన్ చేయడం, ప్రాబ్లం సాల్వ్ చేయడం. ఇంతకాలం అడ్డుకున్న వైసీపీ నాయకులు బాధలేదిక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నమ్మకంగా వచ్చే ప్రతి ఒక్కరి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది కష్టమైన నష్టమైన పవన్ కళ్యాణ్ గారి చేర్చుతారు. దానికి డబ్బుతో పని లేదు, దేంతో కొలమానం లేకుండా ఆయన చేయగలరు, చేస్తారు. నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గారికి మాత్రం మనందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నిజంగా ఆయన ఎంత గొప్పవాడంటే నిబద్ధత అండి. ప్రజల పట్ల సేవ చేయాలని తపన తాపత్రయం ఉన్న వ్యక్తి. ప్రజలకు సేవ చేయాలని తపన పడ్డాడు, తాపత్రయపడ్డాడు. నిజంగా ఆ యొక్క ప్రజలకి ఈసారి పిఠాపు ప్రజలు శక్తి వంచన లేకుండా ఆయనకి గెలిపించారు. అలాగే ఆయన యొక్క 21 స్థానాలు గెలిచారు. అలాగే 2 ఎంపీ సీట్లు గెలిచారు. ప్రజలు కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేయడానికి పవన్ కళ్యాణ్ ఏ రోజైతే అడుగు ముందుకేశారో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి, ఆ రోజు నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది ఈ యొక్క బంధం. ఆ బంధానికి తగ్గట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ముందుకు నడుస్తున్నారు. ఈ యొక్క జనవాణి కార్యక్రమం ఈ రోజు జరిగిందని చూస్తుంటే చాలా చాలా మంది సంతోషంగా పడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు మంత్రి 2 రోజులు కాలేదు, ఇన్ని మంచి పనులు చేస్తున్నాడే. చూడండి, ఆయన మంత్రి అయ్యాడు. ఆయన మంత్రి శాఖల కింద అధికారులతో 2 రోజులు 20 గంటలు సమీక్ష చేశాడు. 20 గంటలు సమీక్ష చేయడం కాకుండా నిన్న ఆరోగ్య శాఖ మంత్రితోటి, పట్టణ పురపాలక శాఖ మంత్రితోటి పవన్ కళ్యాణ్ కూర్చొని మాట్లాడి, చీఫ్ సెక్రటరీకి అన్ని రకాల 3 ఆరోగ్య శాఖ, పట్టణ శాఖ, మున్సిపాలిటీ శాఖ, పవన్ కళ్యాణ్ శాఖలందరూ, పట్టణాభివృద్ధి శాఖలందరూ కలిసి కూర్చుని, గ్రామీణ శాఖలందరూ కూర్చుని మాట్లాడుకొని ఆ డిస్కషన్ చేసిన తర్వాత, డయేరియా ఒక ప్రాబ్లం ఉంది, అది రాకుండా చూడాలి. ఒక జూలై ఒక నెల రోజుల పాటు ప్రతి ఊర్లో అవి ఎందుకు వస్తుంది డయేరియా, ఆ డయేరియా రాకుండా ప్రికాషన్ మనం ముందుగా జాతికి ఏం చేయాలి, ఏ కార్యక్రమాలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ చెప్పారు లేదో, ఈ రోజున కలెక్టర్ గారు, ఢిల్లీరావు గారు ప్లస్ శ్రీరామ్ తాతయ్య జగ్గపేటలో డయేరియా చూశారు. వాళ్ళందరినీ పరామర్శించారు. ఏమైనా ఇబ్బంది ఉంటే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన అడుగుపెట్టి 3 రోజులకి ఇన్ని కార్యక్రమాలు చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకి సేవ చేయాలంటే ఇది నాయకుడు. నేనేం చెప్తున్నా అంటే, నాయకుడు అనేవాడు ఇలా ఉండాలి. పూర్వం మనం చెప్పుకునే వాళ్ళం, స్వాతంత్ర తేవడం కోసం ముందు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేలు,
ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు గారు, పొట్టి శ్రీరాములు గారు వీళ్ళందరి త్యాగాలు చేశారు. అదే తీరుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్క క్షణం మాత్రం కూడా రెస్ట్ లేకుండా ప్రశాంతంగా తన యొక్క సమయం మొత్తం ప్రజలకు కేటాయించాలని అనుకోవడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకున్న పుణ్యం అండి. చూడండి, పట్టుమని 3 రోజులకి ఇన్ని కార్యక్రమాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. మీరు మీరు ప్రజలు సహకరిస్తే, ప్రభుత్వం సహకరిస్తే, అధికారులు సహకరిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలోనే అత్యున్నత స్థాయికి వెళ్ళిపోతుంది. మిస్సింగ్ కేసులు ఉండవండి, పేద ప్రజలంటే వాళ్ళకి ఇబ్బందులు ఉండవు, ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడరు, అందరూ అన్ని రకాలుగా సుఖంగా ఉంటారని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చివరిగా నేను చెప్పేది ఈ తరం రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ గారి ఆదర్శం. పూర్వం మహాత్మా గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ అనే వాళ్ళు ఈ తరం నాయకులకి అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శనం. ఇది మాత్రం తరతరాలు నిలిచిపోయేటట్లు పవన్ కళ్యాణ్ గారు పరిపాలిస్తారని మీకు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనం. పవన్ కళ్యాణ్ గారిని సెల్యూట్ చేస్తున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.